వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ సువివర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము గారు దాములూరి, ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు మౌత్ క్యాన్సర్ అంటే ఏంటండి? అసలు ఎందుకు వస్తుంది? నోటి క్యాన్సర్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అండి. మ్మ్. ఇది మెయిన్గా వచ్చేది మన స్వయం తప్పిదం వల్లే వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే మన ఇండియాలో స్మోకింగ్, టొబాకో ప్రొడక్ట్స్ అంటారు. ఈ గుట్కా, సిగరెట్ వాటి వల్ల. టొబాకోలో 2 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఒకటి స్మోక్ టొబాకో అండ్ స్మోక్లెస్ టొబాకో. ఓకే. స్మోక్ టొబాకో అంటే మనం తాగే సిగరెట్స్ కానీ, బీడీస్ కానీ, సిగార్స్ కానీ, ఇవన్నీ స్మోక్ టొబాకో అంటాం. అండ్ స్మోక్లెస్ టొబాకో అంటే కైని, గుట్కా, జరదా, పాన్, ఇవన్నీ స్మోక్లెస్ టొబాకో అంటారు. స్మోక్లెస్ టొబాకో ఇట్స్ వెరీ డేంజరస్. ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో ఈజ్ వెరీ డేంజరస్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా అది పెట్టేసి నవ్వులుతూ ఉంటారు. అందులో చాలా రకాల ఇరిటెంట్స్, స్మోక్లో ఆల్మోస్ట్ 70 టైప్స్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి. మెయిన్గా పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. అండ్ 70 టైప్స్ ఆఫ్ హెవీ మెటల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ ఏం చేస్తాయంటే జీన్స్ దగ్గరికి వెళ్ళి వాటిని ఇరిటేట్ చేసి, వాటిని డ్యామేజ్ చేసేసి, సెల్ని అబ్నార్మల్గా చేసేసి క్యాన్సర్గా మార్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్. మనం అనుకుంటాం ఆల్కహాల్, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ వల్ల వచ్చే రిస్క్ 1%, ఆల్కహాల్ వచ్చే వల్ల రిస్క్ 1% అంటే 2 తీసుకుంటే 2% అనుకుంటాం. కాదు, 5%. 2 కలిపి తీసుకున్న వాళ్ళు ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకు మెయిన్గా కారణం స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ 2 కలిపి తీసుకోవటం. ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోగలమా? 80% దీనివల్లే వస్తుంది. వెరీ రేర్లీ బ్యాడ్ ఓరల్ హైజీన్, షార్ప్ టూత్ ఉన్న ఇట్లాంటి వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఓరల్ క్యాన్సర్లో కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి. లిప్ క్యాన్సర్ అని, చీక్ క్యాన్సర్ అని, గమ్ క్యాన్సర్ అని, టంగ్ క్యాన్సర్ అని, ప్యాలెట్ క్యాన్సర్ అని, ఇట్లా డిఫరెంట్ సబ్సెట్లు ఉంటాయి 5. దీంట్లో లిప్ క్యాన్సర్ అనేది చాలా గుడ్ ప్రోగ్నోసిస్, క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్గా టంగ్ క్యాన్సర్ అనేది కొద్దిగా అగ్రెసివ్ క్యాన్సర్, వాటిలో కొద్దిగా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాల్సింది ఉంటుంది. సో ఏ అవయవాన్ని వచ్చిందని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్గా ఈ క్యాన్సర్ రావడానికి కారణం మన స్వయం తప్పిదమే, మెయిన్గా మన అలవాట్ల వల్లే. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం, హెచ్పివి వైరస్ వల్ల కూడా కొన్ని ఓరల్ క్యాన్సర్స్ మనం ఇప్పుడు డిటెక్ట్ చేయగలుగుతున్నాం. ఓకే. అది ఓరోఫారింజియల్ అని, లేకపోతే టాన్సిలర్ క్యాన్సర్స్ అని కూడా కొద్దిగా హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తున్నాయి, విచ్ ఈజ్ ఆల్సో ప్రివెంటబుల్ విత్ సింపుల్ వ్యాక్సినేషన్. సో మోస్ట్ ఆఫ్ ద ఓరల్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ మిస్టేక్స్, నాట్ బికాస్ ఆఫ్ ద డిసీజ్. నోటి క్యాన్సర్ని అసలు గుర్తించడం ఎలా డాక్టర్ గారు? నోటి క్యాన్సర్లో మనకు ప్రధాన లక్షణాలు ఏంటంటే మానని పుండు. నోటిలో ఏదైనా పుండు 3 వీక్స్ వరకు మానకపోతే డెఫినెట్గా టెస్ట్ చేయాలండి. మనకి రెగ్యులర్గా వస్తుంటాయి, ఈవెన్ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. వచ్చేసి మనకి 3 డేస్లో తగ్గిపోతుంది. దాన్ని ఆఫ్టర్ అల్సర్ అంటారు. ఒకవేళ 3 డేస్లో తగ్గిపోతే మనం వరి అవ్వాల్సిన, ఒక 3 వీక్స్ వరకు తగ్గలేదు అంటే మాత్రం డెఫినెట్గా ఏంటంటే దాంట్లోంచి చిన్న ముక్క పరీక్ష తీసి పంపించాలి. సో మానని పుండు, దుర్వాసన, బ్యాడ్ బ్రీతింగ్ అంటారు, దుర్వాసన. మూడోది పన్ను లూజ్ అయ్యి ఊడిపోవటం, అంటే ఓల్డ్ ఏజ్లో ఊడిపోతాయి, కొన్ని యంగ్ ఏజ్లో కూడా ఊడిపోతుంటాయి. పన్ను లూజ్ అయ్యి ఊడిపోవటం, ఎందుకంటే బోన్ డిస్ట్రాయ్ అవ్వటం. కొన్నిసార్లు లోవర్ జా తీపు అవి ఇవ్వటం, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ నర్వ్ ఉంటుంది మనకు సప్లై చేసేది, దాని డ్యామేజ్ అవ్వటం. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ కాకుండా నెక్లో గడ్డలతో కూడా ప్రజెంట్ అవుతారు, ఎందుకంటే క్యాన్సర్ ఇక్కడ నుంచి నెక్లో గడ్డలు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్లో గడ్డలతో కూడా కొద్దిసార్లు ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మానని పుండు, బ్యాడ్ బ్రీత్, పన్ను ఊడిపోవటం, నొప్పి, అండ్ కొన్నిసార్లు నెక్లో గడ్డలు, కొన్నిసార్లు ఏంటంటే చీక్ మీద హోల్ కూడా పడి వచ్చే వాళ్ళు ఉంటారు మనకి. ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది అసలు డాక్టర్ గారు? మెయిన్గా మనకి 2 రకాల పద్ధతి ద్వారా వ్యాప్తి చెందుతుందండి. ఒకటి బ్లడ్ ద్వారా, క్యాన్సర్ బ్లడ్ ద్వారా ఒక అవయవం నుంచి వేరే అవయవానికి స్ప్రెడ్ అవుతుంది. రెండోది ఏంటంటే లింఫాటిక్స్ అంటారు. మనకి బ్లడ్ నుంచి వచ్చిన వాటర్ ఇవన్నీ ఎక్కువ డ్రైనేజ్ చేయడానికి మనకి లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది. అదేంటంటే మనకి ప్రొటెక్టివ్ బ్యారియర్, సీవ్ లాగా. మనకి ఏమైనా బయట నుంచి బ్యాక్టీరియా వచ్చినా మన బ్లడ్లోకి ఎంట్రీ కాకుండా లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. మెయిన్గా ఈ క్యాన్సర్ అనేది 3 వేస్ ఆఫ్ స్ప్రెడ్. డైరెక్ట్ స్ప్రెడ్, అది తిని బయటికి చర్మానికి, వేరే బోన్స్కి, దాన్ని డైరెక్ట్ స్ప్రెడ్ అంటారు. రెండోదేమో బ్లడ్ స్ప్రెడ్ అంటారు. మూడోదేమో లింఫాటిక్ స్ప్రెడ్ అంటారు. ఈ 3 ద్వారా మన బాడీలో ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి క్యాన్సర్. ఈ నోటి క్యాన్సర్ కనిపెట్టేందుకు ఏ పరీక్షలు చేయించుకోవాలి డాక్టర్ గారు?
యూజువల్ సింపుల్ ఓరల్ స్క్రీనింగ్ అని ఉంటుందండి. మీరు ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వస్తే మేము జస్ట్ లైట్ వేసేసి చూస్తాం, ఏమైనా అబ్నార్మల్ ఏరియా ఉన్నాయా, వైటిస్ ప్యాచెస్ ఉన్నాయా, ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటారు, ల్యూకోప్లేకియా అని, ఎరిథ్రోప్లేకియా అని, సబ్ మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అని, ఏమైనా షార్ప్ టూత్ ఉన్నా, ఏమైనా అల్సర్స్ ఉన్నాయా మీకు కనపడని, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్, అవన్నీ చెక్ చేయడం ద్వారా సింపుల్ స్క్రీనింగ్ అంటారు, ఓరల్కి ఎగ్జామినేషన్ అంటారు. చేయించుకోవడం ద్వారా మన నోటి క్యాన్సర్ని ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు, ప్రీ క్యాన్సరస్ లీజన్ కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఈ నోటి క్యాన్సర్ నివారణ కోసం అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? మెయిన్గా హ్యాబిట్స్ అండి. యూ షుడ్ నాట్ టేక్ ఇన్ అవర్ లైఫ్ టొబాకో ప్రొడక్ట్స్. ఎప్పుడు టొబాకో ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది మనకి. 1 సంవత్సరం తీసుకున్నా సరిపోతుంది. సో 1 సంవత్సరం తీసుకొని ఆపేస్తే దాని ఎఫెక్ట్స్ పోవడానికి మినిమం 10 to 15 years పడుతుంది. అంత టాక్సిక్ అవి. సో నెవర్ గో టువర్డ్స్ బ్యాడ్ హ్యాబిట్స్. అండ్ ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఏమైనా షార్ప్ టూత్ ఉంటే దాన్ని రబ్ చేయించుకోవాలి డెంటల్ ప్రొసీజర్ పెట్టి. ఇవి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం ఓరల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ నోటి క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా డాక్టర్ గారు? మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసామన్న దాన్ని బట్టి మనకి క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చిన్న పుండుతో వచ్చాడు టంగ్ మీద 0.5 centimeters. ఆ 0.5 centimeters నేను 1 centimeter మార్జిన్ చేసి అదంతా ఎక్సైజ్ చేశాను. నెక్లోకి స్ప్రెడ్ అయిందా లేదా, నెక్ నోట్స్ కూడా తీశాను. నెక్లోకి స్ప్రెడ్ కాల, సింపుల్ సర్జరీ విల్ బి సాల్వ్. డిటెక్టెడ్ యాజ్ stage 1. ఈవెన్ ఆఫ్టర్ 7 years హీస్ కమింగ్ విత్ మీ, కమింగ్ టు అబ్జర్వేషన్. సో స్టేజ్ 1లో క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% వరకు ఉంటాయండి ఓరల్ క్యాన్సర్లో. స్టేజ్ 2లో అంటే కొద్దిగా పుండు more than 2 centimeters ఉంటే స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 2లో క్యూర్ అయ్యే అవకాశాలు అరౌండ్ 80% వరకు ఉంటాయండి. ఒకవేళ నెక్లో స్ప్రెడ్ అయినా more than 3 centimeters ఉన్న, కొన్ని బోన్స్ ఇన్వాల్వ్ అయినా దాన్ని స్టేజ్ 3 అంటాం. అటువంటి వాళ్ళలో ఈ రేట్ అనేది, క్యూర్ రేట్స్ అనేది అరౌండ్ 40 to 50% ఉన్నది. ఆల్రెడీ బాడీలో వేరే చోటికి స్ప్రెడ్ అయితే మనం క్యూర్ చేయలేం, కాకపోతే లైఫ్ని మెడికేషన్స్ ఇచ్చి మనం లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. ఈ నోటి క్యాన్సర్ ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటారు డాక్టర్ గారు? ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటామండి. ఆ రెండింటి వల్ల కొన్ని జన్యుపరమైన మార్పులు వచ్చేసి వీళ్ళలో ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. ఇది మోస్ట్లీ 80% ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ ఈజ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్, టొబాకో ప్రొడక్ట్స్ ఆర్ ఆల్కహాల్. ఈ నోటి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆహారం, జీవనశైలి అసలు ఏ విధంగా మార్చుకోవాలంటారు? ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్కి అయినా, ఎటువంటి వాటికైనా ఆహారంలో ఎటువంటి మార్పు ఉండదండి. మీరు ఎలా అయితే ఆహారం తీసుకుంటున్నారో అలా తీసుకుంటారు, కాకపోతే హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్తాం. కొద్దిగా నేను చెప్పాను కదా, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫుడ్, కంప్లీట్ ఫుడ్ విత్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్స్, ఇవన్నీ కంప్లీట్గా ఉన్న వాటిని కంప్లీట్ ఫుడ్ అంటారు. ఇది కంప్లీట్గా తీసుకొని మనకు దురలవాట్లకు దూరంగా ఉండి, జంక్ ఫుడ్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్కి దూరంగా ఉంటే మన ట్రీట్మెంట్ అనేది చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది. సో నో ప్రికాషన్స్ ఇన్ ద ఫుడ్. మీరు ఏదైతే కావాలో అన్నీ తీసుకోవచ్చు, కాకపోతే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అదొక్కటే ప్రికాషన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్. నమస్కారం. నమస్తే.